ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా గాలి గోపురాలని కింద నిలబడి చేతులెత్తి నమస్కరిస్తాం అవునా. కానీ ఈ గుడిలో మాత్రం ఏకంగా 10 అంతస్తుల గాలి గోపురం పైకెక్కి ఆ టాప్ వ్యూ నుండి చుట్టుపక్కల 25 కిలోమీటర్ల మేర ఉన్న పచ్చటి విలేజ్ అందాలను చూడొచ్చు. ఆంధ్రాలోనే ఉన్న ఈ ఏకైక మ్యాజికల్ క్షేత్రం ఎక్కడుందో చూసేద్దాం. ఈ అద్భుతమైన క్షేత్రమే తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామస్వామి ఆలయం. 1889లోని ఇద్దరు సోదరులు తమ సొంత భూమిని దానం చేసి మొదట సీతారామ లక్ష్మణుల విగ్రహాలను అందమైన చెక్కతో చెక్కించి ఒక చిన్న కోవెలను నిర్మించి పూజలు ప్రారంభించారు. కాలక్రమేణా రాములవారి మహిమలను చూసి 1934లో అత్యంత పవిత్రమైన నల్లరాతి మూలమూర్తుల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆలయాన్ని చూడగానే అందరినీ ఆశ్చర్యపరిచేవి ఇక్కడ 2 భారీ గాలి గోపురాలు. అందుకే ఈ ఊరికి గోపురాల మామిడాడ అని పేరు. 1948 నుంచి 1950 మధ్యలో తూర్పు గోపురాన్ని నిర్మించారు. ఇది 9 అంతస్తులతో 5 కలశాలతో దాదాపుగా 170 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. తర్వాత 1956 నుంచి 1958 పశ్చిమ గోపురాన్ని నిర్మించారు. ఇది ఏకంగా 11 అంతస్తులతో దాదాపు 210 అడుగులు ఎత్తుంటుంది. ఈ గోపురాల మీద రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలను, సీతా కళ్యాణం, లంకా దహనం, శ్రీకృష్ణ లీలలు శిల్పులు కళ్లకు కట్టినట్టు శిల్పాలుగా చెక్కారు. గోపురాల విశిష్టతకు గుర్తుగా భారత తపాలా శాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఆలయ గోపురం పేరు మీద ప్రత్యేక పోస్టల్ కవర్ కూడా విడుదల చేసింది. గుడిలో ఒక మ్యాజికల్ అద్దాల మండపం కూడా ఉంది. అందులోకి అడుగు పెడితే మనం ఒక అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్ ప్రపంచంలోకి వెళ్లిపోతాం. థియేటర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబరాలు సమర్పిస్తారు. రాజమండ్రి, కాకినాడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ చిన్న భద్రాచలాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మరి ఈ ఆశ్చర్యకరమైన విషయాలు మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.